హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది పుణ్యఫలాల వెల్లువగా ఉన్న దేవతలకే ప్రీతికరమైన కార్తీక మాసం గురించిన కథ. సంవత్సరంలో శివుడికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం 1000 రెట్లు ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. స్కంద పురాణం, పద్మపురాణం ఇంకా ఎన్నో గ్రంథాలు ఈ మాసాన్ని భక్తి, జపం, దీపారాధన, దానానికి అత్యుత్తమ కాలంగా కీర్తించాయి. ఒకసారి సిద్ధాశ్రమం అనే పవిత్ర స్థలంలో ఒక యాగం జరపాలని వశిష్ఠ మహర్షి భావించారు. ఆ యాగానికి అవసరమైన వస్తువులు, ద్రవ్యాలు తెచ్చేందుకు వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. జనకుడు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి తాను ఎందుకు వచ్చారో అడిగాడు. వశిష్ఠుడు యాగానికి కావాల్సిన వస్తువుల గురించి వివరించారు. అప్పుడు జనకుడు ఆనందంతో అంగీకరిస్తూ ఇలా అన్నాడు: బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత అవసరమైనా నేనిస్తాను. కానీ నాకు ఒక విషయం చెప్పండి. సర్వమాసాల్లో కార్తీక మాసం ఎంతో గొప్పదని, ఆ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అత్యుత్తంగా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాయని చెబుతారు. ఆ కార్తీక మాసానికి అంతటి గొప్పతనం ఎలా వచ్చింది? ఆ వ్రతం ఎందుకు అంత శ్రేష్టమైనదిగా భావింపబడుతుంది అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో అందులోని ధర్మం గురించి చెప్పడం ప్రారంభించారు. ఓ జనక మహారాజా, నువ్వు శ్రద్ధగా విను. కేవలం కార్తీక మాసం గురించి వినడం ద్వారానే చేసిన అన్ని పాపాలు తొలగిపోయేంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం చేస్తే ఆ భక్తులు తప్పకుండా కైలాసానికి చేరుతారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా ఆ రోజు స్నానం చేసి జపాలు, పూజలు చేసిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం పొందుతారు. కార్తీక సోమవారం వ్రత విధానాలు 6 రకాలు. మొదటి రకం ఉపవాసం చేయడం. శక్తి కలవారు ఉదయాన్నే స్నానం చేసి పగలంతా ఏమీ తినకుండా ఉండాలి. సాయంత్రం శివుడికి అభిషేకం చేసి నక్షత్రాలు కనిపించిన తర్వాత తులసి నీరు లేదా తీర్థం మాత్రమే తాగాలి. ఇది కఠినమైన వ్రత పద్ధతి, కానీ చాలా ఫలప్రదమైనది. రెండవ రకం ఏకభుక్తి. పూర్తిగా ఉపవాసం చేయడం సాధ్యపడని వారు ఇలా చేయవచ్చు. ఉదయం స్నానం, జపం, ధ్యానం వంటి పనులు చేసి మధ్యాహ్నం ఒకసారే భోజనం చెయ్యాలి. రాత్రికి అన్నం వద్దని తులసి తీర్థం లేదా శైవ తీర్థం మాత్రమే తీసుకోవాలి. మూడవ రకం నక్తం. ఈ పద్ధతిలో పగలంతా ఉపవాసంగా ఉంటారు. రాత్రికి నక్షత్రాలు కనిపించిన తర్వాత మాత్రమే అన్నం తింటారు. ఇది ఉపవాసానికి సమానమైనది, కానీ ఓపిగ్గా ఉండాలి. నాలుగవ రకం అయాచితం. ఈ వ్రత పద్ధతిలో తాము ఎవరినీ అడగకూడదు. ఎవరో మనల్ని పిలిచి భోజనం పెడితే మాత్రమే తినాలి. అంటే ఏమీ అడగకుండా దొరికిన దాన్ని తినే విధానం. ఐదవది స్నానం. ముందుగా చెప్పిన విధానాలు ఏవీ చేయలేని వారు కనీసం ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి శివుని పేరు జపం చెయ్యాలి. ఇది కూడా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరవ రకం తిలాదానం. ఈ వ్రత పద్ధతిలో శాస్త్రాలు తెలియనివారు, మంత్రాలు జపించలేనివారు కనీసం నల్ల నువ్వులు దానం చేస్తే చాలు. ఇది కూడా శివునికి ప్రీతికరం మరియు పాపనాశకం. ఈ 6 పద్ధతుల్లో మీకు సాధ్యమైనది ఏదైనా ఒకటి తీసుకుని శ్రద్ధగా చేయండి. శివుని పూజ, జపం, అభిషేకం, దీపదానం చేస్తే అనేక పుణ్యఫలాలు, పాప విమోచనం, శివానుగ్రహం లభిస్తాయి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకానొక కాలంలో ఒక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. ఆమె శరీరం అద్భుతమైన అందంతో ఉన్నప్పటికీ స్వభావం మాత్రం మంచిది కాదు. ఆమె కఠినమైన మనస్సు, దుర్మార్గపు ప్రవర్తనతో ఉండేది. అందుకే ఆమెను కర్కశ అని కూడా పిలిచేవారు. ఆమె తండ్రి బాధ్యతగా ఆమెకు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించారు. మిత్రశర్మ చదువులో ప్రవీణుడు, సద్గుణుడు, సహృదయుడు. కానీ కర్కశ తన భర్తను పెద్దగా గౌరవించేది కాదు. తిరుగుతూ, కొడుతూ, వెక్కిరించేది. అయినప్పటికీ అతడు ఓర్పుతో భరిస్తూ ఉండేవారు. కాలక్రమంలో ఆ స్త్రీ వివాహ బంధాన్ని గౌరవించక అనేక పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది.
భర్తను, అత్తమామలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చివరికి అత్తమామలు ఆ జీవితం తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆమె భర్త మాత్రం ప్రతిరోజు ఆమెకు మంచిని బోధించేవారు. ఆమెలో సద్గుణం కలగాలని కోరుకుని భగవంతుడైన శివుణ్ణి ప్రార్థించేవారు. కొంతకాలానికి భర్తపై విసిగెత్తిన ఆ స్త్రీ అతను తనకు అడ్డుగా ఉన్నారని భావించి నిద్రపోతున్న భర్త తలను పగలగొట్టి హత్య చేసింది. తనపై ఎవరి నియంత్రణ లేకపోవడంతో ఆ స్త్రీ ఇష్టానుప్రకారంగా జీవిస్తూ స్త్రీలను కూడా మోసం చేసి డబ్బు సంపాదించేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె వృద్ధాప్యంలోకి చేరి ఆరోగ్యం క్షీణించింది. శరీర సౌందర్యం చెడిపోయింది. పూర్వపు ప్రియులు ఆమెకు దూరమయ్యారు. తనకిప్పుడు ఆదాయం, ఆశ్రయం, ఆహారం ఏమీ లేకపోయాయి. ఆకలితో, వ్యాధులతో బాధపడుతూ రోడ్లపైనే మరణించింది. ఆమె శవాన్ని ఎవరూ తాకలేదు. ఎవరూ దహనం కూడా చేయలేదు. తన పాపకర్మల ఫలితంగా యమదూతలు వచ్చి ఆమెను నరకానికి తీసుకువెళ్లారు. అక్కడ యముడు ఆమెకు భయంకరమైన శిక్షలు విధించారు. భర్తను విడిచిపెట్టి ఇతర పురుషులతో సంబంధం పెట్టుకున్న పాపానికి యముడు ఆమెను కాలుతున్న ఇనప స్తంభాన్ని కౌగిలించుకోమని శిక్షించారు. భర్త తలను పగలగొట్టినందుకు గదలతో ఆమె తల మీద కొట్టించారు. భర్తను బాధించినందుకు ఆమెను కఠిన శిలలపై బాధించారు. సీసాన్ని కరిగించి చెవుల్లో పోపించారు. చివరగా ఆమెను కుంభీపాక నరకానికి పంపించారు. ఆమె చేసిన పాపాల ఫలితంగా ఆమెతో పాటు ఆమెకు పూర్వపు 10 తరాల వారు, తర్వాత 10 తరాల వారు, మొత్తం 21 తరాలు కుంభీపాక నరకంలో బాధపడసాగారు. నరకంలో శిక్ష అనంతరం ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణి ఇంట్లో కుక్కగా జన్మించింది. ఒకరోజు కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం చేసి శివాభిషేకం వంటి పూజలు పూర్తి చేశారు. రాత్రి నక్షత్రాలు కనిపించిన తర్వాత భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. భోజనం చేసే ముందు బలి అన్నాన్ని బయట ఉంచారు. ఆ సమయానికి రోజంతా ఆకలితో ఉన్న ఆ కుక్క ఆ బలి అన్నాన్ని సాయం సమయంలో తినేసింది. ఆ భోజనం వలన కుక్కకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. వెంటనే ఆ కుక్క, "ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించు" అని మొరిగింది. కుక్క మాట్లాడడం చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి, "ఏం పాపం చేశావు నువ్వు? నిన్ను నేను ఎలా రక్షించగలను?" అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క చెప్పింది, "ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ వనితను. కామం చేత ఇతరులతో సంబంధం పెట్టుకుని నా భర్తను హత్య చేసి పాపాలు చేశాను. ఆ పాపాల ఫలితంగా చాలా కాలం నరకంలో బాధలు అనుభవించి భూమిపై ఇప్పటి వరకు 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది నా 15వ జన్మ. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా గత జన్మ జ్ఞాపకం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి నాకు కారణం చెప్పండి" అని వేడుకుంది. బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అన్నీ తెలుసుకున్నారు. ఆ కుక్కతో ఇలా అన్నారు, "ఓ సునకమా, నీవు కార్తీక సోమవారం రోజున సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉపవాసంగా ఉన్నావు. ఆ తర్వాత నేను విడిచిన అన్నాన్ని భుజించావు. కాబట్టే నీకు పూర్వజన్మ జ్ఞానం వచ్చిందని తెలుసుకో" అని చెప్పారు. అలా విన్న సునకం వినయంగా బ్రాహ్మణుణ్ణి అడిగింది, "ఓ కరుణామయుడైన బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా వస్తుందో దయచేసి చెప్పండి" అన్నారు. అప్పుడు ఆ దయాగుణశీలి బ్రాహ్మణుడు తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు అంకితం చేశారు. అలా చేయగానే ఆ క్షణానే ఆ కుక్క తన శరీరాన్ని విడిచింది. ఆమె ఒక ప్రకాశమయమైన సుందర స్త్రీగా మారింది. అలంకారాలతో, పుష్పాలతో, దివ్య వస్త్రాలు ధరించి ఉన్న ఆమెను పితృదేవతలు తీసుకుని కైలాసానికి చేరేలా చేశారు. వశిష్ఠుడు జనక మహారాజుతో, "ఓ జనక మహారాజా, నిశ్చయంగా మోక్షాన్నిచ్చే ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నువ్వు అన్ని పరిస్థితుల్లో తప్పకుండా ఆచరించాలి." ఇంత చెప్పి వశిష్ఠుడు తన ఉపదేశాన్ని ముగించారు. ఈ కథలో కుక్క తెలియకుండా చేసిన ఉపవాసం కూడా పవిత్రమైన కార్తీక సోమవార వ్రత సమయంలో జరిగిందనే కారణం చేత అది మోక్షాన్ని పొందింది. మరెంతటి వారైనా, మనిషైనా, మరే జీవైనా ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే పాపాలు తొలగి శివానుగ్రహంతో ఈ లోకంలో సౌభాగ్యం, పరలోకంలో శాశ్వత శాంతి లభిస్తుంది. వశిష్ఠుడు చెప్పినట్టు ఈ వ్రతం నిశ్చయంగా మోక్షాన్ని ప్రసాదించగలది. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ కార్తీక సోమవార వ్రతాన్ని భక్తితో ఆచరించండి. ఓం నమః శివాయ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పుణ్య కథల కోసం
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.